హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. వెల్కమ్ టు సురేష్ అగ్రి లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం మన ఛానల్లో ఈ పంట యొక్క వ్యర్థాలను తొలగించిన తర్వాత అండ్ అలానే ఈ పంట భూమిని ప్రైమరీ టిల్లేజ్ యాక్టివిటీస్ని అండ్ అలానే సెకండరీ టిల్లేజ్ యాక్టివిటీస్ని ఈ ట్రాక్టర్ సహాయంతో చేసిన తర్వాత ఇరిగేషన్ ఛానల్స్ యొక్క మెయింటెనెన్స్ని ఈ బ్రష్ కట్టర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మన భూమి విత్తనం వేయడానికి సిద్ధంగా ఉంది. అండ్ అలానే విత్తనం వేసే సమయం ఇది జూన్ 23. ఇది విత్తనాలు వేయడానికి కూడా చాలా సరైన సమయం. సో ప్రాబ్లం ఏంటంటే మాది మొత్తం కూడా మీకు ఫస్ట్లో అని చెప్పాను, బోర్వెల్స్ లేవు, డ్రిప్ అనేటువంటిది లేదు. ఫ్లడ్ ఇరిగేషనే మేజర్. ఫ్లడ్ ఇరిగేషన్కి సంబంధించి ఈ నాగార్జున సాగర్ కుడికాలం నుంచి నీరన్నా రావాలి, లేదంటే మాన్సూన్లో ఈ ఫస్ట్ యొక్క వర్షాలు అనేటువంటివి స్టార్ట్ అవ్వాలి. సరైన వర్షాలు అనేటువంటివి ప్రజెంట్ లేవు. ఈ వర్షాలు పడ్డప్పుడు వెంటనే రైతులు మొత్తం కూడా విత్తనాలు వేయడం మొదలు పెడతారు. ఈ గ్యాప్లో మెయిన్గా మనం అసలు ఈ టిల్లేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి చాలా మేజరు. విత్తనానికి ముందు ఈ టిల్లేజ్ యాక్టివిటీస్ అసలు ఎందుకు వేయాలి అనేటువంటి దాని యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఈ టిల్లేజ్ అంటే మనం చూసాం, ట్రాక్టర్ సహాయంతో ఈ గొర్రు లేదంటే మౌల్డ్ బోర్డు ఫ్లవర్, డిస్క్ ఫ్లవర్ సహాయంతో గట్టిగా ఉన్నటువంటి ఈ నేలని తవ్వుతున్నాం. తవ్వి ఎక్కడి మట్టి అక్కడనే క్లియర్గా మనం లూజ్ చేసేస్తున్నాం, కాంపాక్ట్గా గట్టిగా ఉన్నటువంటి ఈ నేలను. సో దీని యొక్క యూజెస్ ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా మనం చెప్పుకున్నదే గట్టిగా ఉన్న నేలని లూజ్గా మార్చుతున్నాం. ఫస్ట్ ఇంపార్టెన్స్. అసలు దీని యొక్క అంత అవసరం ఏంటి, లూజ్ చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే, మనం ప్రీవియస్గా క్రాప్ వేసి ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఫీల్డ్లో మనం ప్రీవియస్గా ఈ లాస్ట్ ఇయర్ ఈ చిల్లీ అనేటువంటి కల్టివేషన్ చేసాం. దీంట్లో ఈ చిల్లీకి నవంబర్ నుంచి ఇరిగేషన్ స్టార్ట్ చేస్తే ఫిబ్రవరి ఎండ్ దాకా కూడా నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి 4 నెలలు. 4 నెలల్లో మినిమం 10 డేస్కి వన్స్, అంటే 3, 4, 12, దగ్గర 12 సార్లు ఈ నేలకు మేము ఇరిగేషన్ ఇచ్చాం. ఈ ఇరిగేషన్ అని అంటే ఫ్లడ్ ఇరిగేషన్ అంటే ఓ పై పక్క నుంచి వాటరు ఈ నేల మీద ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ చివరికి వెళ్ళినప్పుడు పైన వాటర్ అనేటువంటిది ఆపేస్తాం. ఈ ఫ్లడ్ ఇరిగేషన్ అనేటువంటిది నాట్ ఓన్లీ ఫ్లడ్ ఇరిగేషన్, మనం డ్రిప్ ఇరిగేషన్ అయినా ఏదైనా సరే పైన వాటర్ పోసినప్పుడు కిందకి ఇన్ఫిల్ట్రేట్ అనేటువంటిది అవుతుంది. వాటర్ రూట్ వ్యవస్థకి, వేరు వ్యవస్థ దాకా కూడా ఇన్ఫిల్ట్రేషన్ అనేటువంటిది జరుగుతుంది. ఈ క్రమంలో ఇన్నిసార్లు మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఈ భూమి పై పొరలో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే, సాయిల్ అనేటువంటిది దగ్గర మనం అగ్రి సెక్టార్లో 4 లేయర్స్గా చెప్పుకుంటాం. మనకి టాప్ మోస్ట్ లేయర్ అని, ఆర్గానిక్ లేయర్ అని, తర్వాత ఏబిసి అనేటువంటిది. మనకి ఈ అగ్రికల్చర్ సెక్టార్లో ఈ ఆర్గానిక్ లేయర్ అనేటువంటిది పైన నుంచి, అంటే ఇక్కడ కనిపించే ఈ పైన నుంచి కూడా 9 అంగుళాల వరకు 9 అంగుళాల వరకు ఏదైతే ఈ మట్టి ఉందో దీన్ని ఆర్గానిక్ లేయర్ అని పిలుస్తాం. ఈ ఆర్గానిక్ లేయరే ఈ అగ్రి సెక్టార్కి గుండెకాయ. మనం ఏ క్రాప్ తీసుకున్నా కూడా ఈ ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ మాత్రమే ఈ ఆర్గానిక్ లేయర్ని దాటి పూర్తిగా లోపలికి వెళ్ళగలుగుతుంది. మిగతా ఈ ఫైబ్రస్ రూట్స్, ఈ పిల్ల వేరు మొత్తము కూడా ఈ ఆర్గానిక్ లేయర్లోనే గ్రో అవుతుంది. సో ఈ ఆర్గానిక్ లేయర్లో ఉండే న్యూట్రియంట్సే మనకి మేజర్. ట్యాప్ రూట్ వల్ల ఏలో బిలో ఉండే లేయర్స్లో ఉండే న్యూట్రియంట్స్ అనేటువంటిది చాలా తక్కువ. ఈ ఆర్గానిక్ లేయర్లోనే ప్రతి మొక్క యొక్క మేజర్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేటువంటిది గ్రో అవుతుంది. మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఈ ఆర్గానిక్ లేయర్లో గుంట ఏబిసిలలోకి వాటర్ ఇన్ఫిల్ట్రేట్ అవుతుంది. సో ఈ ఆర్గానిక్ లేయర్లో ఉండే న్యూట్రియంట్సే మనకి మేజర్ కనుక ఈ 10 సార్లు మనం ఇరిగేషన్ ఇచ్చినప్పుడు ఈ ఆర్గానిక్ లేయర్లో గుంట వాటర్ మొత్తము కూడా ఓలో నుంచి ఏలోకి వెళ్తుంది.
అంటే టాప్ మోస్ట్ సాయిల్లోంచి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి వాటర్. ఈ వాటర్తో పాటు ఈ మైక్రో న్యూట్రియంట్స్ భూమిలోనికి వెళ్ళిపోతూ ఉంటాయి ఈ ఆర్గానిక్ లేయర్లో నుంచి. ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ న్యూట్రియంట్స్ అని కొడితే మీకు గూగుల్లో అయినా వచ్చేస్తుంది. ఇన్ఫిల్ట్రేషన్ లేదంటే లీచింగ్ అని అంటారు. ఈ న్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్ మొత్తం కూడా లీచ్ అయిపోతాయి భూమిలోకి. సో వీటన్నిటిని రీగెయిన్ చేసుకోవాలి ఆర్గానిక్ లేయర్లోకి అని అంటే ఈ టిల్లేజ్ యాక్టివిటీస్ ద్వారా మనం ఈ 1 ఫీట్ యొక్క లెంత్తో మనం గట్టిగా ఈ కాంపాక్ట్లో ఉన్న నేల మొత్తాన్ని తవ్వి పడేస్తాం. అప్పుడు ఈ కిందకి అడుక్కి ఈ న్యూట్రియంట్స్ మొత్తం ఏలోకి బీలోకి పూర్తి వెళ్ళిపోతాయని చెప్పను, కొంతవరకైతే డౌన్ అవుతాయి. ఆ మట్టి మొత్తాన్ని మనం తిరగేసినప్పుడు ఈ న్యూట్రియంట్స్ని మళ్ళా ఈ ఆర్గానిక్ ఈ టాప్ మోస్ట్ సాయిల్లోకి రీగెయిన్ చేస్తున్నాం. ఇది చాలా మేజర్, ఈ పాయింట్ చాలా మేజర్. న్యూట్రియంట్స్ని రీగెయిన్ చేసేసాం. అండ్ అలానే ఈ ప్రీవియస్ క్రాప్లో హార్వెస్టింగ్కి ముందు ఒక 1 మంత్ 2 మంత్స్ మనం ఎటువంటి ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ మనం స్ప్రే చేయం. అలాంటప్పుడు ఈ పంట మీద ఉండేటువంటి పెస్ట్ మొత్తం కూడా ఈ నేలలోనే వాటి యొక్క గుడ్లని, వాటి యొక్క స్లీపింగ్ టైంని మొత్తాన్ని భూమిలోకి వెళ్ళేసి బొరియలు చేసుకొని వాటిలలోనే స్టే అవుతాయి. ఎందుకంటే అవి మళ్ళా నెక్స్ట్ క్రాప్ వచ్చినప్పుడు వాటి మీద అటాక్ చేయడానికి. సో ఇలా ఈ విధంగా మనం ఈ ట్రాక్టర్ల సాయంతో వాటన్నిటిని తిరగొట్టినప్పుడు వీటి యొక్క బొరియలు ఈ మొత్తం కూడా చల్లా చెదురైపోయి ఆ క్రిమి సంహార ఈ కీటకాలు మొత్తం బయటపడడం వల్ల ఈ పిచ్చుకలు, కాకులు ఇవన్నీ కూడా వాటిని తినేస్తాయి. అండ్ అలానే వీడ్ మేనేజ్మెంట్ మెయిన్. ఈ సాయిల్ మాయిశ్చర్ దెబ్బకి, లేదంటే మనకి ఎప్పుడు పడితే అప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఈ వీడ్ అనేటువంటిది, ఈ కలుపు మొక్కలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ టిల్లేజెస్ యాక్టివిటీస్ ద్వారా ఆ వీడు మొత్తాన్ని కూడా మనం తీసేసిన వాళ్ళం అవుతాం. అండ్ అలానే సాయిల్ లూజ్ అవుతాం వల్ల ఇఫ్ ఇన్ కేసు హెవీ రైన్స్ పడ్డప్పుడు వాటర్ లాగింగ్, నీళ్ళు అనేటువంటివి మన చెమ్మలుగా గుంటలుగా ఎక్కడ పడితే అక్కడ లోపలికి వెళ్ళిపోలేవు. గట్టిగా ఉండడం వల్ల సాయిల్ లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అవ్వలేవు. అలాంటప్పుడు అక్కడ ఆ మట్టిలో సరైన రూట్ సిస్టమ్ యొక్క గ్రోత్ అనేటువంటిది ఉండదు. ఇలా ఈ టిల్లేజ్ యాక్టివిటీస్ ద్వారా ఈ వాటర్ కూడా పూర్తిగా లోపలికి ఇన్ఫిల్ట్రేట్ అవుతాయి. అండ్ అలానే మనం గాలి ఇది చేయడం వల్ల ఈ నెక్స్ట్ క్రాప్ యొక్క మట్టి లూజ్ అవడం వల్ల నెక్స్ట్ క్రాప్ వేసినప్పుడు ఆ నెక్స్ట్ క్రాప్ యొక్క రూట్ సిస్టమ్ మొత్తం కూడా ఈజీగా ఈ ఆర్గానిక్ లేయర్లో, ఈ టాప్ మోస్ట్ లేయర్లో ఈజీగా వాటి యొక్క రూట్ గ్రోత్ అనేటువంటిది ఫ్రీగా ఉంటుంది మొక్కకి. మీకు రోడ్డు మీద ఉండే మొక్కని బీగి చూడండి, చేలో ఉండే మొక్కని బీగి చూడండి, ఒకే మొక్కని. చేలో ఉండేటువంటి మొక్కకి రూట్ సిస్టమ్ చాలా డెవలప్ అయి ఉంటుంది. రూట్ సిస్టమ్ డెవలప్ అవడం వల్ల హెవీగా న్యూట్రియంట్స్ని అవి తీసుకోగలుగుతాయి. మేజర్ న్యూట్రియంట్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు. ఎక్కువ ఫ్లవరింగ్, ఎక్కువ ఈల్డ్ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఈ టిల్లేజ్ యాక్టివిటీస్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. వాటి యొక్క ఇంపార్టెన్స్ రైతులకి అవగాహన చాలా తక్కువ. టిల్లేజ్ యాక్టివిటీస్ అనేటివి చేస్తారు, కానీ అసలు వాటి యొక్క సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేటువంటివి చాలామంది రైతులకి తెలియదు. అండ్ అలానే ఈ అగ్రికల్చర్ స్టూడెంట్స్కి కూడా ఈ విధంగా ప్రాక్టికల్గా ఇంత డీటెయిల్గా చెప్తారా అని అంటే మేబీ చెప్తారు, కానీ మనం ఫోకస్ చేయం. అండ్ అలానే సిటీలో ఉండే వాళ్ళకి చెప్పొచ్చు అని అంటే ఏదో ట్రాక్టర్తో గొర్రె వేస్తున్నారు, ఏదో చేస్తున్నారు అంటారు, కానీ ఇంత సైంటిఫిక్ రీజన్ దీని వెనక వాళ్ళ ఉంటుంది అనేటువంటిది వాళ్ళకి కూడా తెలియదు. ఇది మనం ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. మేజర్ ఇంపార్టెన్స్ అయితే ఇది ఈ టిల్లేజ్ యాక్టివిటీస్కి. అండ్ అలానే ఈ సాయిల్ ఏరేషన్ అనేటువంటిది కూడా జరుగుతుంది. ఈ కాంపాక్ట్గా ఉన్న తర్వాత మనం నేలని ట్రాక్టర్ సాయంతో తిరగేసినప్పుడు గాలి అనేటువంటిది చొరబడుతుంది. గాలి చొరబడి నేలలో కూడా గాలి యొక్క గదులు తయారవుతాయి. లోపల చిన్న మైక్రో సైజులో. అలా ఉండడం వల్ల ఈ రూట్ సిస్టమ్, నెక్స్ట్ క్రాప్ యొక్క రూట్ సిస్టమ్ లోపలికి వెళ్ళినప్పుడు రూట్ సిస్టానికి కూడా బ్రీతింగ్ చాలా ఇంపార్టెంట్.
మొక్కలకి మనకి బ్రీతింగ్ ఎంత ఇంపార్టెంటో చెట్లు కూడా ఈ లీవ్స్ ద్వారా కూడా బ్రీతింగ్ జరుపుతాయి. రూట్ సిస్టానికి కూడా ఏరియేషన్ అనేటువంటిది చాలా అవసరం రూట్ డెవలప్మెంట్ కోసం. సో ఆ సాయిల్ ఏరియేషన్ కూడా జరుగుతుంది ఈ వ్యవసాయం చేసినప్పుడు. సో ఇన్ని ఇంపార్టెన్స్ అనేటువంటివి ఒక ఈ ఎద్దుల వ్యవసాయం అనేటువంటిది మనం మొక్కలు వేసిన తర్వాత సెకండరీ టిలేజ్ కాకుండా ఇంటర్ కల్టివేషన్ అంటాం దాన్ని. మొక్కలకి రోస్ మధ్యలో గొర్రెలని గుంటకలని దోలుతారు, అది ఇంటర్ కల్టివేషన్ కిందకి వచ్చింది. అది సెకండరీ తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఈ టిల్లేజెస్ యొక్క యాక్టివిటీ వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇది ఈ వీడియోలో మనం చూసుకుందాం.